బెజవాడ రైల్వే స్టేషన్. గుడివాడ వెళ్ళడానికి ప్లాట్ఫామ్ మీద సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కేరింతలు ఆడుకుంటూ ట్రైన్ కోసం నిరీక్షిస్తున్నాం. బండి వచ్చి ఆగింది. ఎక్కడో దగ్గర మేము ఎక్కి కూర్చోవడానికి హడావిడి పడుతున్న సమయంలో ఫస్ట్ క్లాస్ లో కూర్చున్న వ్యక్తి కళ్ళు నా మీద పడ్డాయి. విశాలమైన ముఖం, బట్టతల, కళ్ళజోడుతో నెగనెగలాడుతున్నారు. హిందీ సినిమాలు చూసిన వాడిని కనుక ఆయన్ని చూడగానే సినిమాలో తండ్రి వేషానికి వేయడానికి బాగుంటారే అనిపించింది నా ఊహకి. నా వైపు ఆయన కూడా పరిశీలనగా చూస్తున్నారు. ఎందుకో దగ్గరికి పిలిచారు. ఏం చేస్తుంటావ్ అని అడిగారు. నాటకాల్లో ఆడవేషాలు వేస్తున్నాను అని చెప్పడం, దానికి ఆయన సినిమాల్లో చేస్తావా అని అడగడం, నేను ఆనందపడుతూ ఓ అనడం, నా వివరాలు తెలుసుకోవడం ఫటఫటా జరిగిపోయాయి. అలా ఎందుకు అడిగారో తెలీదు. ఆ తర్వాత తెలిసింది ఆయన దర్శకుడు, నిర్మాత ఘంటసాల బలరామయ్య గారని. నాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన నాలో శ్రీరాముడి పాత్ర చూస్తున్నారని నాకేం తెలుసు. ఆ రైల్వే ప్లాట్ఫారం మీదనే నన్ను శ్రీరాముడిగా ఊహించుకున్న ఆయన మేధాశక్తి ఎంతటి అపారమైనది. ఆ క్షణాలు నా భవిష్యత్తుని ఊహించుకున్న క్షణాలు. నేను నటుడిగా రూపొంది ఎందరో హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకుంటానని జోస్యం చెప్పిన క్షణాలు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అలా బలరామయ్య గారు నన్ను ఆ సమయంలో చూడకపోయుంటే నా జీవితం ఎలా ఉండేది. ఆ సమయంలో ఆయన పక్కవారితో మాట్లాడుతున్నా, పేపర్ చదువుకుంటూ ఉంటున్నా ఆయన దృష్టి నా మీద పడేది కాదు కదా. నేను నా బండెక్కి ఏ మూలలో కూర్చునేవాడిని. అప్పుడు ఆ శ్రీరాముడి పాత్ర నాకు వచ్చేదా? అసలు నేను సినిమాల్లోకి వచ్చి ఉండేవాడినా? భవిష్యత్ నిర్ణయం అలా ఉంది కాబట్టే అక్కడప్పుడు అలా జరిగిందా? అందుకే ఆ సందర్భం, ఆ సమయం నా జీవితంలో మధురమైనవి, అత్యంత మహత్తరమైనవి. నా జీవితాన్ని మార్చి నాకు ఒక రూపాన్ని ప్రతిష్ఠించిన ఆ శుభ సందర్భానికి నిరంతరం కృతజ్ఞుడిని. అయితే ఆదిలోనే అంశపాదు అన్నట్లు తొలి అవకాశంలోనే సమస్యలు వచ్చాయి. సినిమా ఉత్సాహం నాకుంది. నాకంటే మా అన్నగారు రామ్ బ్రహ్మం గారికి ఉంది. అంతకు ముందే ఆయన ధర్మపత్ని సినిమాలో బాలనటుడి వేషం ఉందంటే నన్ను కోలాపూర్ పంపించారు. అవకాశం ఎలా వచ్చిందో నాకు తెలియదు. నాకప్పుడు 14 ఏళ్లు. నాటకాలు వేయడం ఆరంభమైంది. ఏమాత్రం లోకజ్ఞానం లేదు. ఆ సినిమాకి నాబోటి వాళ్ళు కొందరి పిల్లలు వచ్చారు. వాళ్లతో తిరిగేవాడిని. నాదేమీ వేషం కాదు. పిల్లలతో పాటు నేను ఒక దృశ్యంలో కనిపించాను. అంతే, అక్కడతో అయిపోయింది. ఇది అలాంటిది కాదు. సీతారామ జననంలో ముఖ్య పాత్ర శ్రీరాముడిగా. అప్పటికీ నాటకాల్లో ముఖ్యమైన స్త్రీ పాత్రలు వేస్తున్నాను. నేను సినిమాలోకి వెళ్లిపోతే మా సంస్థ ప్రదర్శన నాటకాలు ఆగిపోతాయి. అదీ కాకుండా నాటకాల్లో ఆడవేషాలు వేస్తున్నట్టుగా సినిమాల్లో ఈ మగవేషం వేస్తే ఎలా ఉంటాడో, బాగా లేకపోతే రెండిటికి చెడ్డ రేవడి సామెతలాగా తయారవుతాడేమో మీరు ఆలోచించి నిర్ణయించుకోండి అన్నారు బలరామయ్య గారు. నేను సందిగ్ధంలో పడ్డాను. తానుగా వచ్చి అవకాశం తలుపు తట్టింది. తలుపు తీసి లోపలికి రానివ్వడం, అలా వెనక్కి పంపించడమా అనే సంశయంలో ఉన్నాను. ప్రసిద్ధుడైన మేకప్ మ్యాన్ మంగయ్య గారు నా శ్రేయోభిలాషి. నాటకాల్లో అప్పుడప్పుడు వచ్చి మేకప్ వేసేవారు. ఆయన నా సమస్యకు పరిష్కారం చెప్పారు. నువ్వుగా ప్రయత్నించలేదు, బలరామయ్య అంతటి వాడు స్వయంగా వచ్చి అడుగుతున్నారు. ఈ సినిమా తర్వాత వేషాలు రాలేదు అనుకో, నష్టమేమీ లేదు. మళ్ళీ నాటకాలు వేసుకోవచ్చు. కొన్నేళ్లకి నీ గొంతులో మార్పు వస్తుంది. అప్పుడు ఆడవేషాలు ఏం చేస్తావు? అప్పుడు మగ వేషాలు వేసుకోవచ్చు. ఇక ఆలోచించకు. ఇది మంచి అవకాశం అన్నారు మంగయ్య గారు. ఆయన అనుభవశాలి. ఆయన మీద నాకు ఎంతో గౌరవం. ఆయన మాట ప్రకారమే సరే అన్నాను.